అమెరికా టారిఫ్ల విషయంలో ఎంత ఒత్తిడి చేసినా తగ్గేదే లేదంటోంది చైనా. అమెరికా ఎంత టారిఫ్ వేస్తే తాము కూడా అంతే వేస్తామంటోంది. ట్రంప్ బెదిరింపులకు డ్రాగన్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా 145% పెంచితే డ్రాగన్ నుంచి అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125% పెంచింది. అమెరికా విధించిన 145% టారిఫ్లను ఏకపక్ష బెదిరింపుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభివర్ణించారు. బెదిరింపులను ప్రతిఘటించడానికి ఐరోపా యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు. అప్పుడే తమ సొంత చట్టబద్ధ హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. బీజింగ్ లో స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్ తో జిన్పింగ్ భేటీ అయ్యారు. అమెరికా చైనా ప్రయోజనాలను అణిచివేస్తూ ఉంటే తాము చివరి వరకు ఇంతే పోరాడతానని చైనా అంటోంది. ఈ వాణిజ్య యుద్ధంలో ఎవరు గెలవాలని చైనా ఘాటుగా సమాధానం చెప్తోంది. వ్యతిరేకంగా వెళ్తే చివరికి అమెరికా ఒంటరిగా మిగిలిపోతుందంటోంది చైనా.